ప్రతిసారి మన ఇండియన్స్ మీదే ట్రంప్ ఎందుకు పడుతున్నాడు అంటే ఇలా ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు వేరే దేశం వాళ్ళు కూడా ఉంటారు కదా, ప్రతిసారి ఇండియన్స్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు? అట్లేం లేదండి, ఇండియన్స్ మీద టార్గెట్ చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. మనం అదేమైందంటే మన ఛానల్ ఇండియన్ ఛానల్, మనం అడ్రస్ చేసేది ఇండియన్ ఆడియన్సెస్ కాబట్టి మనం అంటున్నాం అంతే తప్ప ఇండియన్స్ మీద పర్టికులర్గా ఆయనకి ఏం విరక్తి కానీ ఏమీ లేదు. అతని ఉద్దేశం ఏంటంటే మొత్తం 2 కోట్ల మంది ఇల్లీగల్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ తీసి బయటపడేస్తా అన్నది అతని ఇంటెన్షన్. అంతేగాని అందులో మన ఇండియన్స్ 7.5 lakh మెంబర్స్ ఉన్నారు. అంతేగాని ఓన్లీ మన ఇండియన్స్ ని తీసేస్తా మిగతా వాళ్ళని తీసేస్తా అన్న టార్గెట్ ఏం లేదు అతనికి. సో ఆ ఇండియన్స్ టార్గెట్ ఏం చేయట్లేవు. కాకపోతే ప్రతి ఒక్క ఇల్లీగల్ ని తీసేయడం అన్నది అతని ముఖ్య ఉద్దేశం. అతను ఇప్పుడు ఏదైతే అధికారంలో రావడానికి నెంబర్ 1 ఏంది, ఇల్లీగల్ వాళ్ళని నేను తీసి బయటేస్తా, ఇల్లీగల్ వాళ్ళని ఎంటర్ కానియను, ఇది నెంబర్ 1 స్లోగన్ అతనిది. కాబట్టి అతను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను రెడీ ఉన్నాడు. ఓకే, మరి ఇప్పుడు 7,50,000 పీపుల్ ని తీసేయాలి, డిపోర్ట్ చేయాలి అనేది చాలా కష్టమైన పని. అండ్ దట్టు ఏంటంటే అలా చేయడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత నష్టం జరుగుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళని వాళ్ళ దేశాలకు పంపించాలి అనేది చాలా కష్టతరమైన పని కదా. మరి దాని వల్ల వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? వాళ్ళు ఇప్పుడు అతను ఏమంటుండు, వాలంటీర్ వెళ్ళిపోండి అందరూ. అలా ఎవరు వెళ్ళరు, లేదు అట్లుండదండి, వెళ్ళిపోతారు కొంతమంది వెళ్ళిపోతారు. అతను ఏమంటాడు, మిలిటరీని తీసుకొచ్చి పెడతా అంటాడు. మిలిటరీని తీసుకొచ్చి నేను వాడతా వీళ్ళని ఎలగొట్టడానికి, అవసరం అయితే మిలిటరీని తీసుకొచ్చి పెడతా అంటాడు. అయితే ఇప్పుడు ఇతను ఏమంటాడంటే శాంక్చురీ సిటీస్ అని ఉన్నాయండి. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇల్లీగల్ ఉన్నా కూడా నీకు అపార్ట్మెంట్ ఇస్తారు, ఇల్లీగల్ ఉన్నా కూడా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. వాటిని శాంక్చురీ సిటీస్, శాంక్చురీ స్టేట్స్ అంటారు అన్నట్టు. ఇప్పుడు ఏమంటాడు, అవన్నీ మొత్తం సిటీస్ స్టేట్స్ ఎవ్వరు కూడా వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వద్దు, వీళ్ళకి అపార్ట్మెంట్ ఇవ్వద్దు, వీళ్ళకు ఏమి ఇవ్వద్దు అని చెప్పి అతను చెప్తుండండి. అయితే ఇప్పుడు ఏమంటుండంటే ఒకవేళ ఏదైనా సిటీ కానీ స్టేట్ కానీ వీళ్ళకి గనక ఒకవేళ గనక పర్మిషన్ ఇస్తే వాళ్ళకు వచ్చే ఫెడరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మొత్తం ఆపేస్తా అని అతను అంటుండు. అది మనం ఎంత మటుకు లీగల్ ఇంప్లిమెంట్ చేస్తాడో చేయలో మనకు తెలియదు. ఆల్రెడీ ఇప్పుడు మా హ్యూస్టన్ మేయరు, తర్వాత డెన్వర్ మేయరు వీళ్ళందరూ చెప్పేసిండ్రు మేము ట్రంప్ ఫాలో కావాలని చెప్పేసిండ్రు. ఇల్లీగల్ వాళ్ళని మేము తీసేయడానికి మేము సహాయం చేయమని చెప్పేసిండ్రు వాళ్ళు ఖచ్చితంగా. సో అట్లా కొన్ని మేయర్ల మధ్యలో, తర్వాత గవర్నర్ల మధ్యలో, తర్వాత ట్రంప్ మధ్యలో ఇప్పుడు నడుస్తుంది. ఇక ముందు మరి మిలిటరీని తీసుకొస్తాడా ఏం చేస్తాడా అనేది నాకు అర్థం కావట్లేదు, చూడాలి. మొత్తానికైతే అతని ఉద్దేశం మాత్రం 2 కోట్ల మందిని తీసి బయట వేయడానికి మాత్రం తయారవుతాడు, సన్నిధమవుతాడు అతను. ఓకే, ఈ 7,50,000 నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళలో అందరూ తెలుగు వాళ్ళే ఉంటారా? లేదండి, చాలా తక్కువ మంది ఉంటారు మన తెలుగు వాళ్ళు ఇందులో. చాలా మంది అంటే మన ఇండియన్స్ లో చాలా మంది పంజాబ్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఇల్లీగల్లో. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దాదాపు 1,00,000 పైన ఈజీగా ఉంటారు మన తెలుగు వాళ్ళ ఇంట్లో కూడా. అట్లని తక్కువ మంది అంటే 10,000-20,000 మంది కాదు, 1,00,000 పైన ఈజీగా మన తెలుగు వాళ్ళు ఉంటాయి ఇందులో. ఓకే, మరి వాళ్ళకి ఏమైనా ప్రొటెక్షన్ లాంటిది ఏమైనా ఉంటుందా, అంటే ప్రొటెక్ట్ చేసేలాగా ఏమైనా ఉంటుందా అని? అంటే వీళ్ళకు డిపోర్టేషన్ చేసేటప్పుడు వీళ్ళకు ఒక మెయిన్ ప్రాబ్లం ఏంది అంటే ఈ డిపోర్ట్ చేసే ప్రాసెస్ అన్నది అంత ఈజీ కాదండి. అవును, చాలా కష్టం. ఎందుకంటే అతను ఫ్లైట్ లో గనక ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నా అనుకోండి, ఫ్లైట్ లో ఆడ చెప్పేస్తాడు ఎయిర్పోర్ట్ లో దిగిన నాయన దొబ్బేరా నాయన ఇక్కడ రావద్దురా అని చెప్పేసి నెక్స్ట్ ఫ్లైట్ లో ఎక్కేసి పంపించేస్తాడు. ఆ ప్రాసెస్ మంచిగా ఉంటది. అయితే ఇప్పుడు ఈ ఇల్లీగల్ గా పనిచేసే వాళ్ళ డిపోర్టేషన్ ప్రాసెస్ అనేది ఒక పెద్ద తంతంగం అండి. బార్డర్లు వచ్చే వాళ్ళని ఎమ్మడే తరిమేయచ్చు, కానీ ఇటువంటి వాళ్ళకు తంతంగం. ఫస్ట్ ఏం చేయాలన్నట్టు వీళ్ళు పోయి వీళ్ళందరినీ పట్టుకోవాలి. ఎక్కడ దొరుకుతారు వీళ్ళందరూ? ఫోన్ చేసి ఎల్బీ స్టేడియంకి రా లేదా ఉప్పల్ స్టేడియం రా అంటే వాళ్ళు రారు కదా. వీళ్ళని ఎక్కడెక్కడైతే పని చేస్తుండ్రో అక్కడ పోయి పట్టుకోవాలన్నట్టు. అదొక పెద్ద తంతంగం. అంటే పట్టుకోవాలంటే అలా రైడ్స్ అయితే చాలా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్స్ రైడ్ అయితే అన్నట్టు. వాళ్ళు అక్కడ రైడ్ పోయి వీడు లీగలా కాదా అవన్నీ చూసి వాళ్ళని అరెస్ట్ చేసి డిటెన్షన్లో పెడతారు. ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ కూడా ఎట్లుంటుందంటే పట్టుకోగానే తీసుకుపోయి ఇండియన్ ఫ్లైట్ ఎక్కిచ్చి పంపించే ఉండదు అన్నట్టు. దాన్ని కోర్ట్ జడ్జి దగ్గర తీసుకుపోవాలి.
ఆ జడ్జి బిజీ ఉంటాడు. మరి అసలే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కొత్తగా వస్తుంది, ఈయన డిపోటేషన్ మొత్తం తీసుకొచ్చి జడ్జిలను కనుక ఇంక్రీజ్ చేయకపోతే ఇదివరకు డిటెన్షన్ దాదాపు నెల నుంచి 3 నెలలు అయ్యేది. ఏది మనోనికి బెయిల్ కానీ వాలంటరీ డిపార్చర్, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇప్పుడు మరి అది 3 నెలల నుంచి మరి 6 నెలలు అయిద్దా మనోళ్ళు, 6 నెలల దాకా మన చిప్పకూడు తినాల్సి వస్తుంది మనోడు. శ్రీకృష్ణ జన్మస్థానంలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు దాంట్లో కూడా వాలంటరీ డిపార్చర్ అని తీసుకోవచ్చండి. అంటే వీళ్ళు డిపోటేషన్ ప్రొసీడింగ్ పోతే నాయన నేను జడ్జి దగ్గర పోదగ్గరలేదు, నేనే నా డబ్బులు సొంతంగా పెట్టుకొని నేను ఇండియాకి వెళ్ళిపోతా అని వీళ్ళు వాలంటరీ డిపార్చర్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే వాలంటరీ డిపార్చర్ తీసుకోకపోతే ఆ చిప్పకూడు అనేది నెల కన్నా 4 నెలలు తినాల్సి వస్తుంది. వాలంటరీ డిపార్చర్ తీసుకొని వస్తే రేపు కూడా వేరే మళ్ళీ ఏమైనా ఛాన్స్ వస్తే పోయడానికి కూడా అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో వాలంటరీ డిపార్చర్ అన్నది తీసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే మనకి ఏం రీజన్స్ లేకుంటే వాలంటరీ డిపార్చర్ తీసుకోవడం. అలా వచ్చే వాళ్ళు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుందా? చాలా కష్టం అండి, చాలా కష్టం. ఇంకోటి మీరు ఒకటి అడిగినండి, పొలిటికల్ అసైలం అని. ఈ 7,50,000 మందిలా అసలు పొలిటికల్ అసైలం వాళ్ళు రారు. అదేంటలా? అది వేరే, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు పేపర్స్ ఉన్నాయి. ఏది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఉంది, ఏది ఈఏడి డాక్యుమెంట్ అన్నది. ఈ పొలిటికల్ అసైలం వాళ్ళని కూడా తీసేస్తా అని చెప్పి. ఎందుకంటే పొలిటికల్ అసైలం అన్నది పెద్ద ఫ్రాడ్ అండి అక్కడ. అవును. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి మన దేశం నుంచి ఆ మెక్సికో నుంచి ఎంటర్ అవడానికి పోతారు. పోకుంటే ఏమంటాడు, పట్టుబడకపోతేనేమో వచ్చేస్తారు, పట్టుబడితేనేమో అగో మోదీ ఉన్న రేవంత్ రెడ్డి వచ్చి నన్ను తింటాను, నన్ను కథమే. వాళ్ళకి మోదీకి రేవంత్ రెడ్డికి ఏం పని లేదు, పక్కన చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళు ముగ్గురు నా మీదగా కుట్ర పని ఉన్నారు, వాళ్ళ ముగ్గురికి అసలు దేశంలో ఏం పనే లేదు, నా మీదకి వచ్చే కుట్ర పని ఉన్నాయని వాడేదో తప్పుడు మాటలన్నీ చెప్పేస్తారు. మరి వాళ్ళు ఎలా నమ్ముతారండి? దానికో పెద్ద ప్రాసెస్ ఉందండి, పొలిటికల్ అసైలం అది పెద్ద ప్రాసెస్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు తీసుకుపోయి బొక్కలు వేసేసి వానికి ఏం చేస్తారు, బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చిన తర్వాత నాయన నువ్వు కోర్టుకు రారా అని చెప్పి 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత కోర్టు డేట్ వస్తా అంటది. ఈ లోపల ఏం చేస్తాడు, ఇంక ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కూడా ఇస్తారు వాళ్ళకి. ఒకటేందంటే వాడిని డిపోర్ట్ చేయకుండా లోపల తీసుకురావడము, తీసుకొచ్చి వాడిని మళ్ళీ తర్వాత బెయిల్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి 5 ఏళ్ళు వర్క్ చేయడం. ఏంటంటే ఇది ఒక పెద్ద అట్రాక్టివ్ ప్రాసెస్ అయిపోయిందండి. ఎవరికి ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యే వాళ్ళకందరికి అట్రాక్టివ్ ప్రాసెస్ అయిపోయింది. అయిపోయి ఏం చేసిండ్రు, కొందరు పనికిరాని వాళ్ళందరూ ఏం చేసిండ్రు, ఇటువంటి స్కీమ్లని పెట్టుకొని పొలిటికల్ అసైలం చేస్తున్నారు. ఇప్పుడు అందులో కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే పొలిటికల్ అసైలంలో ఒకవేళ నీ జడ్జిమెంట్ కనుక నీ ఫేవర్ రాకపోతే నేను అక్కడనే అరెస్ట్ చేసి బొక్కలేస్తారు, బొక్కలేసి బయటకు పంపించేస్తారు. అందుకే కోర్టుకే రారు వాళ్ళు, అసలు వాళ్ళు కోర్టు రారు. 90% ఆఫ్ ద మెంబర్స్ వాళ్ళు కోర్టు రారు. చక్కగా ఎంప్లాయ్మెంట్ వచ్చింది కాబట్టి జాబ్ చేసుకుని హ్యాపీగా ఉంటారు. ఇది మీరు అడగచ్చు, మరి పొలిటికల్ అసైలం ఎందుకు పెట్టినరు, ఇటువంటి ప్రొవిజన్స్ ఎందుకు పెట్టినంటే నాజీ గవర్నమెంట్ ఏదైతే హిట్లర్ గవర్నమెంట్ జర్మనీలో వచ్చినప్పుడు జెవ్స్ను మొత్తం ఎట్లా తరిమి కొట్టి చంపేసినారో మనకు తెలుసు కదా. మరి అటువంటి వాళ్ళందరూ దేశం తప్పించుకొని పోతే వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ వెనుక మళ్ళీ జర్మనీలో పంపిస్తే ఎంత చెండాలంగా ఉంటుంది కదా. దానికోసం మొత్తం నేషన్స్ అన్ని ఈ అసైలం చట్టం మీద సైన్ చేసినాయి. సైన్ చేసి ఏమి చెప్పినాయి, ఇట్లా 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 వీళ్ళకు ఇటువంటి బాధితులకు మనం అసైలం ఇవ్వాలి, వీళ్ళకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో ఇవ్వాలా అని చెప్పి వాళ్ళు చేసిన అన్నట్టు. వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మోదీ పేరు, రేవంత్ రెడ్డి పేరు, తర్వాత చంద్రబాబు నాయుడు పేరు, వాళ్ళ ముగ్గురికి ఏం పని లేదు, వీనే ఉన్నారని చెప్పేసి పోయి వీడు కంప్లైంట్ ఇచ్చి ఆడపోయి చేస్తానట్టు, ఇది మిస్యూజ్ చేస్తాను. ఇప్పుడు మీరు అడగొచ్చు, యుక్రెయిన్ అటువంటి యుద్ధం అవుతుంది కదా, మళ్ళీ అక్కడ వాళ్ళు పారిపోయి రావచ్చు కదా అంటే వాళ్ళకి అసైలం ఇయ్యరు లీగల్ గా. ఎందుకంటే నీ దేశం మీద యుద్ధం అయినప్పుడు నువ్వు చేసేదేంది, గన్ను తీసుకొని వేరే దేశం పోవాలి కదా. ఇప్పుడు మన ఇండియా మీద యుద్ధం అయింది అనుకోండి, పారిపోయి చైనా వాడు వచ్చింది అనుకోండి, పారిపోయిపోతే అసైలం ఇయ్యరు. అరే నాయన నువ్వు పోయి యుద్ధం చేయరా, నీ దేశం నేను గన్ను పట్టుకుని యుద్ధం చేయమంటాను, సచ్చినా సరే నువ్వు యుద్ధం చేయమని చెప్తాను, వాళ్ళకి ఇవ్వరు. కానీ ఇప్పుడు హిట్లర్ అటువంటి వాటిలో చెప్పినాయి కదా, అటువంటి వాళ్ళకి ఇవ్వాలి కూడా, కానీ ఇది బాగా మిస్యూజ్ అవుతుందండి. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నానంటే ఇది మొత్తం అసైలంనే బంద్ పెట్టి పడేస్తా, ఈఏడీలందరూ పీకి పడేస్తా, వీళ్ళందరూ తీసి బయట వేస్తా అని చెప్పి మొదలుపెట్టిండండి. మరి ఇలా వరుసగా డిపోటేషన్ అనేది జరిగినట్లయితే మన ఇండియా నుంచి, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ నుంచి ఎక్కువగా పీపుల్ యుఎస్ఏ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ ఇమేజ్ మీద ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందా? ఉంటుందండి. అన్ని దేశాల నుంచి డిపోర్ట్ అవుతా అంటారు. ఇప్పుడు మన దేశం నుంచి కూడా డిపోర్ట్ అవుతారు. కాకపోతే ఇప్పుడు ఇందులో హై లిస్ట్ల డిపోర్టేషన్ లిస్ట్ల మనం
4th నో 5th లో ఉన్నాం లిస్ట్. నెంబర్ 1 అన్నది మెక్సికో, అవును, ఆ పక్కనే తర్వాత ఉంటది కాబట్టి. గౌతమేలా, ఎల్ సాల్వడోర్, ఈ తర్వాత మనది కూడా 4th 5th లో ఉన్నది లిస్ట్ లో, మ్మ్. ఇల్లీగల్ లిస్ట్ లో. ఇక అందులో మనం కూడా శతకోటి లింగాల్లో మనం కూడా ఒక లింగమేలా. అంతేగాని పర్టికులర్ గా మన మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఇండియన్స్ ని డిపోర్ట్ చేస్తానన్నట్టు ఉండదు. కాకపోతే 7,50,000 మందిని డిపోర్ట్ ఒకటిసారి చేస్తే డెఫినెట్లీ అది పెద్ద ఎఫెక్ట్ పడుతుందండి. పర్టికులర్ మన ఇండియా, మన హైదరాబాద్లో చాలా మటుకు మన రియల్ ఎస్టేట్ కానీ డబ్బులు కానీ యూఎస్ నుంచి రెమిటెన్సెస్ బాగా వస్తూ ఉంటాయి. ఈ 7 లక్షల మందిలో దాదాపుగా 5 లక్షల మంది పనిచేసినా కూడా ఈ రెమిటెన్సెస్ అన్నీ వస్తానే కదా మనకు, అవన్నీ ఆగిపోయి కొద్దిగా ఎకానమీ కూడా అంటే కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది అండి. అంత పెద్దగా ఎఫెక్ట్ పడకుండా కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది మనకు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి యుఎస్ఏలో పిల్లలు పుట్టారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? అంటే వాళ్ళని యుఎస్ పీపుల్ గానే కన్సిడర్ చేస్తారా, లేకపోతే ఇల్లీగల్ గానే కన్సిడర్ చేస్తారా? పిల్లలకి ఇప్పటిదాకా అంటే January 20th దాకా పుట్టిన పిల్లలకి వాళ్ళకి ఆటోమేటిక్గా యుఎస్ సిటిజన్షిప్ వస్తుంది. కానీ ట్రంప్ వచ్చాక తీసేస్తా అని చెప్పిండు. మనం ఆల్రెడీ మనం కవర్ చేసినాం, అది తీసేస్తా అని చెప్పిండు. అది ఎట్లా అన్నది మనం ఇంతకుముందు సెషన్స్లో చూడండి. అయితే ఇప్పుడు ఏదైతే పిల్లలు అంటే ఇక్కడి నుంచి పోయి అక్కడ ఇల్లీగల్గా ఉండి వాళ్ళకు పుట్టిన పిల్లలకు మాత్రం యుఎస్ సిటిజన్షిప్ ఇప్పటిదాకా వస్తుంది. అయితే వాళ్ళతోటి మనోళ్ళకి ఏమైనా బెనిఫిట్ అయిద్దా అంటే, ఒకవేళ అండర్ 21 వాళ్ళు అంటే ఆ పిల్లలు కనుక 21 ఇయర్స్ కన్నా యంగర్ ఉంటే మాత్రం మనోళ్ళకి ఏం బెనిఫిట్ కాదు. దానివల్ల మనోళ్ళకి ఏం బెనిఫిట్ కాదు. ఒకవేళ వాళ్ళు కనుక అబౌవ్ 21 ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఇల్లీగల్గా ఉండి ఏదైతే లీగల్గా పోయి ఇల్లీగల్గా అయిన వాళ్ళు అంటే అలా 2 తీర్లు ఉంటాయి. గోడ దూకిపోయిన వాళ్ళు ఉంటారు, చెప్పినా కదా, గోడ దూకిపోయిన వాళ్ళు ఉంటారు. తర్వాత అక్కడ పోయి లీగల్గా B2 వీసా మీద కానీ F1 మీద వీసా పోయి ఇల్లీగల్ అయిన వాళ్ళు ఉంటారు. అట్లా లీగల్గా పోయి ఇల్లీగల్ అయిన వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి బెనిఫిట్ ఉందండి. వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు 20 ఏళ్ళు ఇల్లీగల్ ఉన్నా కానీ ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఇచ్చే ప్రొవిజన్ ఉంది వాళ్ళకు లీగల్గా. వాళ్ళు లీగల్గా పోయి ఇల్లీగల్ అయిన వాళ్ళకు, గోడ దూకిపోయిన వాళ్ళకు మాత్రం బెనిఫిట్ లేదు. వీళ్ళతో ఏ విధంగానూ లేదు.